రాజంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి దగ్గారి స్వామి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ వెడిసి ఏర్పాటు, ప్రతి సంవత్సరం ఒక 100 మందికి ఉపాధి, సీసీ కెమెరాలు ఏర్పాటు, ఓపెన్ జిమ్ ఏర్పాటు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి ఆశీర్వదించినట్టయితే అవినీతిరహిత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు మనము రాజంపేట మండల్ ఒక గ్రామ పంచాయతీలో ఒక అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగ్గారి స్వామి గారు ఉన్నారు. ఒక యువతరానికి భవిష్యత్తులో యువతరానికి ఒక మంచి యువ నాయకునిగా నిలబడినటువంటి దగ్గారి స్వామి గారిని ఈరోజు ఆయన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి అతను ఒక రాజంపేట గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పథకంలో ఒక ఊరును డెవలప్ చేయడానికి అతను ముందుకెళ్తున్నాడో ఈ విషయాలపై వారిని ఒకసారి మనము ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేద్దాం. అన్న నమస్కారం. మీరు రాజంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్గా. మీరు ఈ గ్రామానికి ఎలాంటి ఈ అభివృద్ధి పథంలో ఎలాంటి తీసుకెళ్ళడానికి మీరు ముందుకెళ్తున్నారు? నేను రాజంపేట గ్రామం సర్పంచ్గా పోటీ చేయడానికి కారణాలు నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను పోటీ చేయడానికి కారణాలు ఏంటంటే, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అప్పుడు బాత్రూమ్స్ లేకుండే, ఇప్పటికి కూడా బాత్రూమ్స్ లేవు, పిల్లలు బయటకు వెళ్తున్నారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే చెప్పుకోవడానికి, రాజంపేట అనేది మండల కేంద్రం, కాకపోతే ఒక బస్ ఆగడానికి ఒక బస్ స్టాండ్ లేదు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే, మనం మార్కెట్ అనేది ఇంకా రోడ్డు మీద పెట్టుకుంటున్నాం, దాని మీద డస్ట్ దుమ్ము ధూళి పడి మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఒక మార్కెట్ యార్డ్ లేదు, అదొక కారణం. ఇంకొకటి ఏంటంటే, విద్యా వ్యవస్థ రాజంపేటలో సరిగా లేదు. ఎందుకంటే ఒక గ్రంథాలయం లేదు రాజంపేటలో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే మనకు కాకుండా గ్రంథాలయం లేదు. ఇన్ని కారణాలు ఉన్నాయి. నేను రాజంపేటకు సర్పంచ్గా పోటీ చేయడానికి కారణాలు ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి. నేను గెలిచి ఆ కారణాలు లేకుండా చూడాలని నేను చూసుకుంటున్నాను. నేను అందుకే ముందుకు వచ్చాను. ఇంకొకటి ఏంటంటే, ఇలా రాజంపేట గ్రామంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. 11 మంది నిలబడ్డారు. 11 మంది నిలబడ్డప్పుడు గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి, 11 మందిలో ఎవరు కరెక్టు, ఇంతకుముందు ఎవరు పదవులు చేసిర్రు, వాళ్ళు బరాబరి చేసిర్రా. మనం ఒక ఆయనకు ఛాన్స్ ఇచ్చినాం, ఉప సర్పంచ్గా ఛాన్స్ ఇచ్చినాం, సర్పంచ్గా ఛాన్స్ ఇచ్చినాం. ఆయన ఆ ఆయంలో ఏం పనులు చేసిండు, అవినీతి చేసినా అభివృద్ధి చేసిండా, ప్రజలు ఆలోచించాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సర్పంచ్గా ఓడిపోయిండని మనం ఎంపీటీసీ చేసినాం. ఎంపీటీసీ చేసినాక ఆయన అభివృద్ధి అయిందా, రాజంపేట అభివృద్ధి అయిందా? ఇంకా కొన్ని ఏంటంటే, ఇంకా మిగతా కొత్త వాళ్ళు వస్తున్నారు. మరి గెలిపిస్తే అవుతారా గారా, వాళ్ళు 4 పనులు చేయనీకి వచ్చిరా, 4 రూపాయలు సంపాదించుకోనికి వచ్చిరా అని రాజంపేట గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి. ఒక్కసారి 11 మంది నిలబడుతున్నారు, మరి ఇలా ఎవరు 4 రూపాయలు సంపాదించుకోనికి వచ్చిర్రు, ఎవరు 4 పనులు చేయనీకి వచ్చిర్రు, ఆలోచించి ఓటేయాలి. ఆలోచించి ఓటేయకపోతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడతాం. ఇప్పటికే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, ఇంకా 5 సంవత్సరాలు ఇబ్బంది పడడానికి మనం రెడీగా లేము. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇరి, టీవీ రిమోట్ గుర్తు 6వ నెంబర్ సీరియల్, ఒక్క ఛాన్స్ ఇరి, రాజంపేటని అన్ని విధాలుగానే డెవలప్మెంట్ చేసి చూపెడతా. రాజంపేట గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు కూడా సరిగా అందడం లేదు. వాళ్ళ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న, కూలీ పనులని కాదు, ప్రతి ఒక్క విషయంలో రాజంపేట గ్రామ సర్పంచ్ ఏం చేసిండంటే, వచ్చే గవర్నమెంట్ నుంచి కాక పండుగల పేరు చెప్పి, ఊర పండుగ చెప్పి అందులో పైసలు తిన్నారు. వైకుంఠ రథం పేరు చెప్పి అది తిన్నారు. సరేనా? ఒక్క ప్రభుత్వ ఖజానా కాదు, ప్రజల నుంచి కూడా పైసలు తిన్నారు. అందుకే నేను ముందుకు వచ్చి పోటీ చేస్తున్నా. మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి పనులలో ఏమైనా పాల్గొన్నారు? నేను ఇంతకుముందు గతంలో ఎలాంటి పదవులలో లేను. నేను ఓన్లీ రాజకీయ పార్టీలో ఉన్నా. నేను ఎలాంటి రాజకీయ పార్టీలో కూడా ఎలాంటి పదవులు తీసుకోలే. ఇలా కొత్తగా స్వాతంత్రంగా వస్తున్నా, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వస్తున్నా. నాకు ఎలాంటి రాజకీయ నాయకులతోని, ఎలాంటి రాజకీయ పార్టీలతోని సంబంధం లేదు. నాకు జనం సపోర్ట్, యూత్ సపోర్ట్ 2 సపోర్ట్లు ఉన్నాయి నాకు. వీళ్ళకు కొంతమంది ఆడవాళ్లకు పింఛన్ల విషయంలో సరిగా అంతలేదు, వృద్ధాప్య పింఛన్లు సరిగా అంతలేవు అనే విషయాల్లో టాక్ వస్తుంది. దాని విషయంలో మీరేం మాట్లాడారు? నేను ఒకటి చెప్తున్నా, రాజంపేట సర్పంచ్ క్యాండిడేట్లు ఇవాళ ఎలక్షన్ టైంలో 10 రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎలక్షన్ అయిపోయాక ఎవరికి అందుబాటులో ఉండరు. అందుకే ఎలాంటి పని జరగట్లేదు. పింఛన్లు కానీ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఎందుకు జరగట్లేదంటే, ఓన్లీ ఎలక్షన్ టైంలోనే వస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం చేసిన ఒక రాజకీయ నాయకులతోనూ సంఘ సంస్కరణలతోనూ చేయాలి. హైదరాబాద్కి జోకర్లను తప్పించి ఇక్కడ ప్రచారం చేస్తే వాళ్ళకేం చేస్తుంది ఇక్కడ సమస్యలు? ఆ జోకర్ గాళ్ళకి తెలుస్తుంది మన సమస్యలు. అన్న, ఇది సమస్య. నీటి సమస్య ఏమైనా ఉందా? నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, స్ట్రీట్ లైట్ సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, రోడ్ల పొంటి మోరి కనిపించకుండా చెట్లు మొలవడం, ఇది చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య కాదు, 10 సమస్యలు ఉన్నాయి.
రైతుల విషయంలో రైతులు వడ్లు కొనడప్పుడు కొంతమంది వరి ధాన్యం నానిపోయి మొలకెత్తింది. ఆ మొలకెత్తినప్పుడు రైతులు నష్టపోయారు. ఆ విషయంలో రేపు పొద్దుల భవిష్యత్తు అలాంటి పరిణామాలు ఏర్పడితే మీరు ఏం చేస్తారు? నేను ప్రజల మద్దతుతోని యువత మద్దతుతో వస్తున్నా. నాకు ఎలాంటి రాజకీయ నాయకులతో సపోర్ట్ లేదంటున్నా. ప్రజలకు అలాంటి ఆపద వచ్చినప్పుడు నేను ప్రభుత్వం ఏదున్నా వాళ్ళతో కొట్లాడతా. అధికారులు ఎవరున్నా వాళ్ళతో కొట్లాడి వాళ్ళకు నేను నష్టపరిహారం తెప్పిస్తా. విద్యారంగం మీద అభిప్రాయం ఏంది? విద్యారంగం మీద చెప్పినా కదన్నా, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు యువతను తప్పుదారి పట్టేయనికి ఒక వైన్స్ ఇక్కడ బంద్ అయితే ఒక్కరోజు లేట్ కాకుండా మళ్ళీ అక్కడ ఓపెన్ చేసారు. కాకపోతే గ్రంథాలయం గురించి 10 సంవత్సరాల నుంచి అని కొట్లాడుతున్నాం. ఏ ఒక్క రాజకీయ నాయకుడు దాని మీద దృష్టి పెట్టలేడు. ఇదే విద్యారంగంలో నేను ఒకవేళ సర్పంచ్ గెలిస్తే ఫస్ట్ నేను లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాను మేనిఫెస్టో పెట్టిన.